హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనికా పాటూరు. మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూస్తాం కదా, ఇది సెకండ్ పార్ట్ అనమాట. నేను నా లైఫ్లో చాలా రిస్క్ చేసి ఎక్కిన టోకెన్ క్లైంబ్. ఇటు రైట్ సైడ్ ఏంటంటే కిడ్స్కి ఉంటుంది. బుజ్జిగాడు నాతో పాటు వాడు కూడా ఎక్కుతాను. వాడు కిడ్స్ సైడ్ ఎక్కేసి వాడు చాలా అంటే ప్రో అయినట్టు పరిగెత్తాడు. చూడండి కోతిలాగా ఎట్లా ఊగుతున్నాడు. అండ్ నేను చాలా 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 ధైర్యం చేసి ఎక్కిన స్టంట్ అనమాట ఇది చాలా హైట్ ఉండింది. అండ్ నాకు హైట్స్ అంటే చాలా భయం, బట్ ఐ ఫైనల్లీ డిడ్ ఇట్. వాళ్ళు అలా మనకి టై చేసి అదిగోండి అలా వెయిట్ చూసుకోమంటారు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ వెళ్ళిపోమంటారు. నేను ఫస్ట్ ఎక్కడం చాలా ధైర్యంగా ఎక్కాను. అండ్ ఇక్కడ నుంచే ఇంకా బిస్కెట్ అవ్వడం మొదలెట్టింది. ఇక్కడ ఏదైతే జిప్ లైన్ ఒకటి కనిపించిందో అది కూడా చేశాను, బట్ ఫుటేజ్ మిస్ అయిపోయింది వీడియో. నాకైతే కాళ్ళు మామూలుగా వణకలేదు. చూడండి చెమటలు పట్టేసాయి నాకు ఆ వెదర్లో కూడా. ఫుల్ హ్యాండ్స్ అన్నీ రెడ్గా అయిపోయాయి టెన్షన్కి. చూసారా ఎంత హైట్ ఉందో. చాలా కష్టపడి ఎక్కాను. అండ్ ఫైనలీ ఐ మేడ్ ఇట్. నేను జిప్ లైన్ కూడా చేశాను చాలా ధైర్యంగా. అక్కడ నుంచి బుజ్జయ్య క్యారజల్ ఎక్కుతా అంటే వచ్చాము. ఇక్కడ ఏంటంటే పిల్లలతో పాటు మనం కూడా ఎక్కచ్చు. సో వాటితో పాటు ఆల్మోస్ట్ అన్నీ నేను ఎక్కాను. అండ్ వీ యాక్చువల్లీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. బుజ్జయ్య ఇలా రాయమంటే రాశాను వాడి తరపున. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 10 అయింది. మేము 11కి రూమ్ ఖాళీ చేసేయాలి. ఈరోజు మబ్బుగానే ఉంది. అవుట్డోర్ పార్క్స్ ఉంటాయో లేదో తెలియదు. సో ఈరోజు ఏంటంటే 11కి చెక్అవుట్ అయినా మనం ఈవినింగ్ 9 వరకు మనకి అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. సో మళ్ళీ బుజ్జిగాడు లేజీ రివర్ అడిగారు వెళ్ళాలని. సో ఈరోజు కూడా మళ్ళీ పూల్కి నిన్న వెళ్ళిన ఆర్కేడ్ గేమ్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. సో ఐఎమ్ రన్నింగ్. నేను అన్ని వీడియోస్ తీయలేనేమో, కుదిరినంత వరకు వీడియోస్ తీస్తాను. మేము ఇప్పుడే రెడీ అవుతున్నాము. మేము ఫస్ట్ డ్రై గేమ్స్కి వెళ్ళి తర్వాత పూల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. నా ఆపోజిట్లో ఇది కనిపిస్తుంది కదా, రైట్, ఇది గేమ్స్ అన్నమాట. ఇదేంటంటే ఆర్కేడ్ డ్రై గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. అండ్ ఈ బిల్డింగ్ వెనకే పూల్ ఉంటుంది. అర్జెంటుగా చెక్అవుట్ చేయాల్సి వచ్చి ఈ విధంగా తినాల్సి వచ్చింది. ఎలా తినాల్సి వచ్చిందంటే ఈ మ్యాగీ అలా తినాల్సి వచ్చింది. ఇంకా వీడైతే కాలుకి దెబ్బ తగిలినా కూడా ఇంకా ఇక్కడే ఆడాలని వీడి కోరిక అస్సలు ఒప్పుకోలేదు. పదని పోదాం, లెట్స్ గో. ఫైనలీ వి ఆర్ చెకింగ్ అవుట్ చాలా ఈజీ. జస్ట్ మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది కదా, మెసేజ్లో అవుట్ అని టైప్ చేస్తే 11 లోపల చెక్అవుట్ అయిపోతుంది. హాయ్, చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ చేసుకొని టామ్ ఫుల్లరీస్కి వచ్చాము. మీకు కూడా చూపిస్తాను. ఈరోజు కూడా మబ్బు ఉంది మాకు. క్లౌడ్స్ చూసారా ఇంకా. నాకు తెలిసి ఈరోజు కూడా అవుట్డోర్ పార్క్ ఉండకపోవచ్చు. లోపలికి వెళ్ళి ఆర్కేడ్ చూద్దాం. ఇదేదో హ్యూమన్ క్రేన్ అంట, బుజ్జోడు ఎక్కుతా అంటే ఎక్కించాము. అదేంటంటే వాళ్ళకి అలా పడుకోబెట్టి వాళ్ళు అడుగుతారు నీకు ఏ బాల్ కావాలి అని. సో వాళ్ళు అలా వెళ్ళి హీ హ్యాస్ టు కలెక్ట్ బాల్. లైక్ 1 అంటే ఎన్నైనా కలెక్ట్ చేయొచ్చు, కానీ ఫైనల్గా ఒకటే ఇస్తారు. సో వాడు ప్రీవియస్ డే నైట్ ట్రై చేశాడు, కానీ నిద్ర మత్తులో వాడికి రాలేదు. అందుకని ఈసారి మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తాను. ఒక బ్లూ బాల్ తెచ్చుకున్నాడు. యాజ్ యూజువల్ ఆర్కేడ్స్ అనగానే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఆడతాము. అలానే ఆడేసాం. సో ఇది వేసుకున్నాం. మంచి చూడు బుజ్జి, వాడికి టైట్ చేయవా? Cut it. Listen. మమ్మీని కాల్చురా బుజ్జోడు. నా లైఫ్లో నేను ఇదే ఫస్ట్ టైం లేజర్ ట్యాగ్ ఆడడం.
సో అక్కడ వాడు మాకేం టీమ్స్ ఫామ్ చేయలేదు, ఎవరు ఎలా అన్నా ఆడచ్చు అన్నాడు. నా పేరు ఏస్, సాయి పేరు చిప్ అండ్ బుజ్జిగాడి పేరు బెంజీ. అండ్ మేము అలా షూట్ చేసుకుంటూ ఆడుకుంటూనే ఉన్నాము. ఇట్ వాస్ ఫన్. ఆ స్కోర్ ఏస్ రైట్ సెకండ్, నేను ఏస్, చిప్, సాయి, బెంజీ, బుజ్జోడు. అక్కడ నుంచి గోకాట్ ఆడడానికి వచ్చాము. ఏంటంటే 2 and 1 ఉండింది. సో సాయి, బుజ్జోడు ఒక దాంట్లో కూర్చున్నారు అండ్ నేను ఒక దాంట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఏదో చిన్న ట్రబుల్ వచ్చి మాది పాజ్ చేశారు. వాళ్ళ కార్డ్ నెంబర్ 4, నా కార్డ్ నెంబర్ 20. బుజ్జోడు సాయి ఇక్కడికి వచ్చినా, ఇక్కడ సింగిల్గా వచ్చిన సమయం ఏదో ఎర్రర్ వచ్చి పాజ్ చేశారు. చూద్దాం. సేఫ్టీకి ఒక క్లాత్ ఇచ్చారు, గ్రీన్ యాక్సలరేషన్, ఇది బ్రేక్. ఆల్రెడీ ఒక రేస్ అవుతుంది, మేము నెక్స్ట్ రేస్. ఇక్కడ నుంచి మిర్రర్ మేజ్కి వచ్చాము. మిర్రర్ మేజ్లో నేను బుజ్జాడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. లైట్స్ చూసుకుంటూ పొమ్మన్నాడు. బుజ్జిగాడు అక్కడ మిర్రర్ లేదనుకొని వెళ్ళి ముక్కు కొట్టుకున్నాడు పాపం. వాడు నాతో చాలా బాగా ట్రై చేశాడు బయటికి రావడానికి. అండ్ మేమిద్దరమే యాక్చువల్లీ ఎక్కువ సాల్వ్ చేసింది, సాయి మా వెనక ఫాలో అవుతున్నాడు. అండ్ ఫైనలీ వీ యాక్చువల్లీ మేడ్ ఇట్, ఎండ్కి వచ్చేసాము. బుజ్జయ్య అయితే ఐఏఎస్ ఎగ్జామ్ క్రాక్ చేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు మేము ఎగ్జిట్ ఫైండ్ చేసేసరికి. గోల్ఫ్ ఆడడానికి వచ్చాము. నాకు బుజ్జాడికి అయితే గోల్ఫ్ రాదు, వచ్చినట్టు ఆడేసుకొని వచ్చేసాం అనమాట. ఫైనలీ అప్పుడు హోల్ 3 ఆడుకోండి. ఇక్కడ 1 2 3 4 అని చెప్పి హోల్స్ ఇచ్చారు. సో ఒక్కొక్కటి ఆడుకుంటూ వెళ్ళామన్నమాట. వాడు చూసారు ఎట్లా ఆడుతున్నారు, గోల్ఫ్ని కాస్త హాకీ చేసేసాడు. వాడు హాకీ ఆడుతున్నాడు, నేనేదో ట్రై చేస్తున్నాను. ఇద్దరం చాలా కష్టపడి ఫైనల్గా ఆడుకుంటూ వచ్చాం బయటికి. మా బుజ్జయ్య అదిగోండి, The back bump on the Jumba Chi. Arande, the last race of the day of the anniversaries. What is your feeling on the anniversary? బాగుంది. Jumba and Mumba won the game. They are wins. Yes. సో ఇది ఇండోర్ అడ్వెంచర్ పార్క్. మీకు మొత్తం చూపిద్దామని చెప్పి ఒక వీడియో తీశాను. వెనక ఎల్లోగా ఉండేది జైంట్ వీల్, అండ్ ఈ పైన లెఫ్ట్లో బ్లూగా కనిపించేది గో కార్ట్ మేము ఎక్కింది. అండ్ రైట్లో ఎల్లోగా ఉండేది నేను చూపించాను కదా స్టార్టింగ్లో టోకెన్ క్లైంబ్ అని, అది. అండ్ ఇంకా చిన్న చిన్న ఆర్కేడ్ గేమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఇండోర్ అడ్వెంచర్ పార్క్ చాలా పెద్దది. దిస్ ఇస్ ఇట్ ఫ్రమ్ ఫులరీస్ అడ్వెంచర్ పార్క్ కలహరి. ఇప్పుడు కూడా వాటర్ పార్క్లో వెళ్ళొచ్చు ఈవినింగ్ వరకు, బట్ మేము ఏంటంటే అలా లాంగ్ డ్రైవ్ పోయి ఇంటికి పోదాం అనుకున్నాము. ఎండగా ఉంది కళ్ళు తెచ్చుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఇట్. మళ్ళీ ఫర్దర్ వీడియోస్లో అప్డేట్స్ ఇస్తుంటాను. సరే బాయ్ చెప్పు. విజ్డల్స్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ ప్రీమియం అవుట్లెట్ స్టోర్ ఉంది. సో అవుట్లెట్లో ఏదన్నా కొనుక్కొని ఛాన్స్ ఇచ్చాడు, చూద్దాం ఏం కొనగలము. చాలా అవుట్లెట్స్ ఉన్నాయి. మైకిల్ కోర్స్, కోచ్, ద చిల్డ్రన్స్ ప్లేస్, నైకీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది, అడిడాస్ ఉంది, చాలా ఉన్నాయి, చూద్దాం. లెట్స్ గో. సో ఎంట్రీ ఇవ్వగానే మనకి ఫస్ట్ మ్యాప్ ఉంది. మ్యాప్ చూద్దాం. మన యాక్సెసరీస్, క్లేర్స్, కోచ్, కొలంబియా, క్రాక్స్ ఉంది. మనకు ఉపయోగపడేవి ఏంటి, గ్యాప్ ఒకటి, బాత్ అండ్ బాడీ వర్క్స్, గ్యాప్ అవుట్లెట్ ఉంది, ద బ్యూటీ, మైకిల్ కోర్స్, గ్యాప్ బేబీ, గ్యాప్ బేబీ ఉంది. ఇంకా ఫైర్
రోడ్డు ఎవరు లేరు, భయంగా ఉంది అసలు. కానీ బాగుంది. రిటర్న్లో మేము చేసే అడ్వెంచర్. ఓకే, హైవే వద్దనుకొని బ్యాక్ రూట్లో వెళ్తున్నాం. మేము ఒక అడ్వెంచర్ చేద్దామని హైవే టోల్స్ వద్దనుకొని బ్యాక్ రూట్లో పోయాము. అది ఎంత సైలెంట్గా ఉండిందంటే నేను చేసిన చాలా పెద్ద మిస్టేక్ అనిపించింది. ఇంటికి వెళ్తుంటే ఇదిగోండి రెయిన్బో. సో బ్యాక్ రోడ్ రిస్క్ అని చెప్పి ఇంకా మధ్యలో హైవే ఎక్కి వచ్చేసామన్నమాట. వస్తుంటే రెయిన్బో కనిపించింది. అండ్ ఫైనలీ మా డే ఇలా ఎండ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.